హలో ఎవరివన్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఆధార్ అన్లాక్ స్టేటస్ ఆర్ లాక్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఆధార్ లాక్ అయిపోయి ఉంటే మనము దాన్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి. ఓకే, సో కొందరు లాక్ అయిపోయి ఉంటే దాన్ని అన్లాక్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఒకవేళ మీరు ఆధార్ లాక్ స్టేటస్లో ఉందనుకోండి, సో అప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆధార్ నెంబర్ టైప్ చేసి మీ తంబ్ తీసుకుంటారు. సో తీసుకున్నప్పుడు మీరు లాక్ స్టేటస్లో ఉందనుకోండి, మీ తంబ్ అనేది అక్కడ రాదనమాట. సో అప్పుడు అథెంటికేషన్ జరగదు ఆధార్. సో ఆధార్ అథెంటికేషన్ జరగకపోతే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయరు. ఓకే, మీరు ఎగ్జామ్ రాయకుండానే వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. సో మీరు ఇన్ని రోజులు చాలా హార్డ్ వర్క్ చేశారు, ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు ప్రిపరేషన్కి, ప్లస్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చాలా దూరం వెళ్తారు ఎగ్జామ్ సెంటర్కి. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చాలా డిసప్పాయింట్ అవుతాం, చాలా సఫర్ అవుతాం కూడా. ఓకే, సో ఆపర్చునిటీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే లోపలనే ఆధార్ లాక్ అయిందా అన్లాక్ అయిందా చూసుకోవాలి. ఓకే, సో దాన్ని ఎలా చూసుకోవాలి, ఒకవేళ లాక్ అంటే ఎలా అన్లాక్ చేయాలని నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, సో మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆధార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయాలి. ఆ ఆధార్ యాప్ని ఓపెన్ చేస్తే క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో డౌన్కి వెళ్తే ఇక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా క్రియేట్ 4 డిజిట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. 4 డిజిట్స్ మీకు నచ్చిన ఏదో ఒకటి ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి దాన్ని. సో 4 డిజిట్స్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓకే, సో ఇక్కడ ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి, రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే మీకు ఇలా మీ ఆధార్ నెంబర్ అనేది దీనికి ఈ యాప్లో రిజిస్టర్ అయిపోతుంది. అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ కావాలంటే మీ ఫోటో, మీ నేము, మీ ఆధార్ నెంబరు ఎక్సెట్రా, ఇక్కడ ఒక ఫోటో అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాప్లోని కొద్దిగా డౌన్ సైడ్కి వెళ్ళండి. డౌన్కి వెళ్తే మీకు ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. లైక్ ఈ 2 ఆప్షన్స్ మనకు వెరీ ఇంపార్టెంట్వి, లాస్ట్వి. సి హియర్ బయోమెట్రిక్స్ లాక్ అని ఉంది, ఆధార్ లాక్ అని ఉంది. అంటే అర్థం ఏమంటే ఇక్కడ మీ ఆల్రెడీ మీ ఆధార్ అన్లాక్లో ఉంది, మీరేమైనా లాక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చూపిస్తుంది యాప్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మీ ఆధార్ అన్లాక్లో ఉంది అని అర్థం. సో చాలా మీకు ఓపెన్ చేసినప్పుడు ఇలా బయోమెట్రిక్ లాక్ అని ఇక్కడున్న ఈ లాక్ సింబల్ నార్మల్గా ఇలా వైట్ కలర్లో ఉందనుకోండి, మీ బయోమెట్రిక్స్ అండ్ మీ ఆధారు రెండు కూడా అన్లాక్ స్టేటస్లోనే ఉన్నట్లు. కాబట్టి మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు, యాప్ క్లోజ్ చేసేయండి, మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తే మీకు సరిపోతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ బయోమెట్రిక్స్ అన్లాక్ అని కానీ ఆధార్ అన్లాక్ అని చూపిస్తుంటే ఆల్రెడీ మీది లాక్ అయింది, మీరు ఏమైనా అన్లాక్ చేయాలా అని ఆప్షన్ అనమాట. ప్లస్ ఇక్కడున్న ఈ లాక్ సింబల్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, రెడ్గా. అంటే అర్థము మీ ఆధార్ లాక్డ్ అయిపోయింది అని. అప్పుడు దాన్ని మీరు అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా చూపిస్తుందంటే ఇది నా ఆధారే, ఇలా చూపిస్తుందంటే నా ఆధార్ అన్లాక్లో ఉంది క్లియర్ కట్గా. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు, మీ ఆధార్ అథెంటికేషన్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, ఎవరికైనా ఇక్కడ ఈ లాక్ సింబల్ రెడ్ కలర్లో ఉంది అంటే మీవి లాక్ అయిపోయినట్టు. సో బోత్ బయోమెట్రిక్స్ ఆధార్ రెండు కూడా మనకి అన్లాక్ స్టేటస్లో ఉండాలి. ఇప్పుడు నేను ఎలా చూపించిన స్క్రీన్ అలాగే ఉండాలి. ఓకే, అలా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. అలా కాకుండా రెడ్ కలర్లో ఉన్నాయనుకోండి ఇక్కడ, సో ఇది లాక్డ్ అయినట్టు. సో అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్, ఇక్కడ ఒకవేళ లాక్ అయిందనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ జనరేట్ ఆ వర్చువల్ ఐడి అని ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి. ఓకే, సో మీరు దాని మీద క్లిక్ చేస్తే అక్కడ వర్చువల్ ఐడి అని ఒకటి ఉంటుంది. ఓకే, సో దానికంటే బిఫోర్ చూడండి ఒకసారి, మీ ఇక్కడ నేను బయోమెట్రిక్స్ ఇక్కడ చూపిస్తుంది కదా, నాకు దీని మీద డౌట్ వచ్చింది అనుకోండి, క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది చూడండి, యువర్ బయోమెట్రిక్ ఈజ్ కరెంట్లీ అన్లాక్డ్ అని. అంటే ఆల్రెడీ అన్లాక్డ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అని. ఓకే, సో ఒకవేళ లాక్ స్టేటస్లో ఉందనుకోండి రెడ్ కలర్లో ఇక్కడ, అప్పుడు ఏం చేయాలంటే వర్చువల్ ఐడి మీద క్లిక్ చేసి వర్చువల్ ఐడిని జనరేట్ చేయాలి. జనరేట్ అంటే సింపుల్ ఓటీపీ వస్తుంది మొబైల్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వర్చువల్ ఐడి జనరేట్ అవుతుంది. వర్చువల్ ఐడి అనేది ఇలా ఉంటుంది. సో వర్చువల్ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు మీకు 16 డిజిట్ వర్చువల్ ఐడి నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో దాన్ని మీరు ఇక్కడ కాపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది అది. సో కాపీ చేసుకున్న తర్వాత వర్చువల్ ఐడిని అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆధార్ అన్లాక్ అని ఉంటుంది స్టేటస్, ఇక్కడ
ఆ అన్లాక్ మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు వర్చువల్ ఐడి అడుగుతుంది ఎంటర్ చేయమని. ఆల్రెడీ మీరు కాపీ చేసుకున్న వర్చువల్ ఐడి అక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశారనుకోండి, అప్పుడు మీ యువర్ ఆధార్ ఈజ్ అన్లాక్ అని అది క్లియర్గా చూపిస్తుంది. సో సరిపోతుంది, ఆధార్ అన్లాక్ అయిపోతుంది. సో అలా మీ ఆధార్ని అన్లాక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది స్టేటస్ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.